ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళని నా ప్రభు కనుదృష్టి చూస్తూ ఉన్న రాత్రి, మీరు నా బిడ్డలు, என்னை தேடி வந்திருக்கிறார்கள், మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. நான் அற்புதம் செய்ய வேண்டும், నేనే మీకు అద్భుతం చేస్తాను. ஆண்டவர் காத்திருக்கிறார். యేసు ప్రభు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అద్భుతం చేద్దామని. கேட்ட அற்புதம் செய்து விடுவார். మీరు అడిగితే మీకు అద్భుతం కలుగును గాక. நிறைய ஊழியக்காரர்கள் வந்திருக்கிறீங்க. చాలా మంది సేవకులు సేవకురాండ్లు ఇక్కడికి వచ్చున్నారు. உங்களுக்கு நிறைய தேவை இருக்குது, మీకు చాలా అవసరాలు ఉన్నాయి. டாக்டர் பாலி யங்கிச்சோனி அருமையான தேவ மனிதர் தென்கொரியாவில் இருந்தார். దక్షిణ కొరియాలో డాక్టర్ పాల్ యాంగిచో గారు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. பாஸ்டர் ஜான் வெஸ்லி எல்லாம் போய் சந்திச்சிருக்கிறார். నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసేసి వచ్చాను. இப்ப அவர் தேவனுடைய ராஜ்யம் போயிட்டார். ప్రస్తుతం ఆయన మహిమలో ఉన్నారు. దేవుడు உலகத்திலே பெரிய ஒரு திருச்சபை ஸ்தாபித்தார். ప్రపంచంలోనే అతి పెద్ద సంఘాన్ని స్థాపించారు. இரவும் பகலும் ஊழியம் செய்துகிட்டே இருப்பார். రాత్రింబగళ్ళు సేవ చేస్తూ ఉంటాడు. ஒரு நாள் அவர் வியாதிப்பட்டு பலவீனமாயிட்டார். ఒకానొక సందర్భంలో ఆయనకి బలహీనత వచ్చి వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. அவருடைய பிள்ளைகள் அவரை பார்த்தாங்க. ఆయన పిల్లలు ఆయన చూసి, நீங்க ஊழியன்னு ஓடிக்கிட்டே இருக்கீங்க, నానా మీరు సేవ 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 అని తిరిగారు, உங்க சரீரத்தை கவனிக்கிறதே இல்ல, ఏమాత్రం మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకున్న వాళ్ళు కాదు, நாங்க டாக்டர்கிட்ட கொட்டிட்டு போறோம், అంచేత ఇప్పుడు మిమ్మల్ని అర్జెంటుగా మేము డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం, எங்க கூட வரத்தான் வேண்டும், మీరు మాతో రాక తప్పదు. கட்டாயப்படுத்தி బలవంతం చేసి, தென்கொரியா பக்கத்துல தான் ஜப்பான் இருக்கிறாரு, సౌత్ కొరియా ప్రక్కనే జపాన్ ఉంటుంది. அங்கே பிரபலமான ஒரு டாக்டர், ఆ జపాన్ లో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక డాక్టర్ అపాయింట్మెంట్ వాంగి తప్పన కూటిட்டு పోయిட்டாங்க. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సౌత్ కొరియా నుంచి జపాన్ కు వెళ్ళారు. పిల్లలు కట్టాయపడుతున్ననాల పోయి విட்டார். పిల్లలు బలవంతం చేసి తీసుకెళ్లారు కనుక ఆయన గారు కూడా వెళ్ళారు. அவர் எல்லா டெஸ்டும் பண்ணாங்க, சிடி ஸ்கேன் எடுத்தாங்க, செக் பண்ணாங்க, எல்லாத்தையும் பரிசோதித்தார். ఆ జపాన్ లో పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టర్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్ని పరీక్షలు చేశారు. அவருடைய சரீரத்தில் சில உறுப்புகள் பாதிக்கப்பட்டு விட்டார். ఆయన ఈ నరాల్లో ఈ గుండె దగ్గర కొన్ని బలహీనతలు ఉండగా గుర్తుపట్టారు. சில உறுப்புகள் ஆபத்தான நிலைமையில் இருக்கிறார். కొన్ని వాల్వులు భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. హార్ట్ల ప్రాబ్లం, గుండె జబ్బుగా ఉంది, లంగ్స్ల ప్రాబ్లం, ఊపిరితిత్తుల ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం, కిడ్నీ సమస్య, இப்படியே விட்டால் உயிருக்கு ஆபத்து. ఈ లోపల ఉన్న అవయవాలన్నీ వ్యాధి చేత బాధపడుతున్నారు. ఇలాగే వదిలేస్తే చచ్చిపోతారు. உடனே ஆபரேஷன் பண்ண வேண்டும், వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. அவங்க சொன்னாங்க ఆపరేషన్ பண்ணிடலாம், పిల్లలు சொல்லிட்டாங்க. పిల్లలు అన్నారు, ఏమంటే మేము సంతకం పెడతాం, మా నాన్నకి ఆపరేషన్ చేసేమన్నారు. இவரு சொன்னார், இப்ப ஆபரேஷன் வேண்டாம். ఏనన్నారట, ఇప్పుడు ఆపరేషన్ వద్దులే అన్నాడట. எனக்கு ஒரு வாரம் டைம் கொடுங்க, నాకు ఒక్క వారం సమయం ఇవ్వండి, நான் போயிட்டு ஒரு வாரம் கழிச்சு திரும்ப வருகிறேன். నేను మరలా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి సౌత్ కొరియా వెళ్ళిపోయి వారం తర్వాత మరలా వస్తాను, అప్పుడు చూద్దామని అన్నాడు. அப்புறம் ஆபரேஷன் பண்ணலாம், అప్పుడు ఆపరేషన్ చేద్దాం అన్నాడట. சரி, பிள்ளைகளும் தகப்பனார் ஒரு வாரம் தானே கேட்கறான்னு கூட்டிட்டு வந்துட்டாங்க. పాలియాంగిచో గారి పిల్లలు, మా నాన్న ఒక్క వారమే కదా గడువు అడిగింది, ఎలాగైనా మరలా తీసుకొద్దామని జపాన్ నుంచి సౌత్ కొరియాకి తీసుకెళ్ళిపోయారు. அவர் தென்கொரியா வந்த பிறகு సౌత్ కొరియాకి వచ్చిన తర్వాత அவருக்கு ப்ரேயர் மவுண்டன்ல அவருக்கு இன்னொரு ப்ரேயர் రూమ్ இருக்கிறாரு. ఆయనకి పాలియాంగిచో గారికి ప్రేయర్ మౌంటైన్ ఒకటి ఉంది. అక్కడ అందరికీ ప్రార్థనా గదులు ఉంటాయి. ఈయన గారికి కూడా ఓ ప్రత్యేకమైన ప్రార్థనా గది ఒకటి ఉంది అక్కడ. அந்த ஜெபரேல போய் அவர் மணிக்கணக்கா ஜெபம் பண்ணுவது வழக்கம். ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి ప్రార్థన చేసుకోవడం ఆయనకు అలవాటు. இப்போ அந்த ஜெபரேல போய் உட்கார்ந்தார். ఇప్పుడు ఈయన తిన్నగా ప్రేయర్ మౌంట్కి వెళ్ళిపోయి ఆయన ప్రార్థనా గదిలో ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. ஆண்டவருடைய பாதத்திலே காத்திருந்தார். ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర కనిపెడుతూ 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 ప్రార్థన చేస్తూ, ஆண்டவரே, நான் உமக்காக தான் ஊழியம் செய்கிறேன். ప్రభువా, నేను మీకోసమే కదా సేవ చేసింది, இரவு பகலா ஊழியம் செய்கிறேன், రాత్రి మగళ్ళు మీ సేవే చేసి, இப்ப என் சரீரத்தில் இவ்வளவு வியாதின்னு சொல்றாங்க, ఇప్పుడు ఈ నా శరీరంలో ఇన్ని అనారోగ్య బలహీనతలా, ஏன் என்ன குணமாக்கவில்லை, ఎందుకు మీరు నన్ను స్వస్థపరచట్లేదు, ஏன் என்ன சுகமாக்கவில்லை, ఎందుకు మీరు నన్ను స్వస్థపరచట్లేదు, உம்முடைய ஊழியக்காரன் தானே, నేను మీ సేవకుడి కాదా, உமக்காக தானே ஊழியம் செய்கிறேன், మీకోసమే కదా సేవ చేసింది. உரிமையா பேசினார். కొంచెం వ్యాజ్యమాడుతూ ప్రార్థన చేశాడు. ஆண்டவர் அவரோடு பேச ஆரம்பித்தார். ప్రభు ఆయనతో మాట్లాడడం ప్రారంభించారట. ஆண்டவர் சொன்னார், ప్రభు చెప్పారట, நீ என்கிட்ட கேட்கலையே, నువ్వు నన్ను అడగలేదు కదా స్వస్థపరచమని, நீ கேட்டியா என்கிட்ட, అసలు నువ్వు ఎప్పుడన్నా అడిగావా எனக்கு స్వస్థపరచమని? சுகம் வேணும்னு கேட்டியா,
అసలు నాకు చెప్పావా అసలు ఈ బలహీనతలు ఉన్నట్టు? அபிஷேகம் வேணும்னு கேட்டா அபிஷேகம் தந்திருக்கிறேன். అభిషేకం కావాలన్నావు, అభిషేకం ఇచ్చా. ஊழியம் வேணும்னு கேட்டா ஊழியம் தந்திருக்கிறேன். సేవ కావాలన్నావు, సేవ ఇచ్చా. லட்சக்கணக்கான ஆத்மா வேணும்னு கேட்டா ஆத்மா లక్షల మంది தந்தேன். ఆత్మలు కావాలన్నావు, ఇచ్చాను. உலகத்திலே பெரிய சர்ச்சு கட்டன்னு சொன்னா உனக்கு தந்திருக்கிறேன். ప్రపంచంలోని పెద్ద సంఘం కావాలన్నావు, ఇచ్చా. எல்லாம் உனக்கு தந்தேன். అన్ని ఇచ్చాను కదా. நீ கேட்ட உனக்கு கொடுத்தேன். నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చాను కదా. சுகம் வேணும்னு கேட்டியா? స్వస్థత కావాలని ఎప్పుడన్నా అడిగావా? அப்போதான் இவருக்கு அந்த தப்பு விளங்கினது. అప్పుడు పాలియాంగిచో గారు కనిపించిందంట. అబ్బో నా బలహీనత ఇప్పుడు తెలుస్తుంది బాబా. ஆண்டவரே என்னை மன்னிச்சிருங்க. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. நான் கேட்காம இருந்துட்டேன். నేను ఆరోగ్యం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. இப்ப கேட்கிறேன், என்ன குணமாக்குங்க. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, మీరు నన్ను స్వస్థ. நான் உம்முடைய ஊழியக்காரன். నేను నీ సేవకుణ్ణి. நீர் என்னுடைய எஜமான். మీరు నాకు యజమాని. நான் உமக்காகத்தான் இருக்கிறேன். నేను మీకోసమే ఉన్నాను. என்னை சுகமாக்குங்க. నన్ను స్వస్థపరచండి. எனக்காக சிலுவையில நோயெல்லாம் சுமந்தீங்கல்ல. నా కోసం మీరు సిలువలో బాధించబడ్డారు, గాయపరచబడ్డారు. உம்முடைய தழும்புகளால் என்னை குணமாக்குங்க. మీ గాయాలలో ఉన్న స్వస్థత నాకు కావాలి. ஜெபம் பண்ணினா ప్రార్థన చేసుకున్నాడు. அவ்வளவுதான், ஆண்டவர் தன் கரத்தினால் தொட்டார். అదే క్షణాన గాయపడిన హస్తంతో ప్రభు పాలియాంగిచో గారిని ముట్టారు, சுகமாக்கி விட்டார். స్వస్థపడిపోయాడు. அல்லேலூயா. హల్లెలూయా. ஒரு வாரம் கழிந்தது. వారం గడిచింది. பிள்ளைகள் கட்டாயப்படுத்தி மறுபடியும் ஜப்பான் கூட்டு போயிட்டாங்க. వాళ్ళ పిల్లలు బలవంతం చేసి మరలా జపాన్కి తీసుకెళ్ళారు. ஆபரேஷனுக்கு தேதி எல்லாம் குறிச்சாச்சு. ఆపరేషన్ కి సంబంధించినవన్నీ సిద్ధపరిచేసి இவர் ஆபரேஷனுக்கு ரெடி பண்ண சொல்றாங்க. వీళ్ళు ఆపరేషన్ కి రెడీ చేయమని చెప్తున్నారు. இவர் சொன்னார், పాలియాంగిచో గారు అన్నారట, மறுபடியும் என்ன ஒருக்கா எல்லாம் டெஸ்ட் பண்ணுங்க. ఏమండి ఆపరేషన్ ముందు మరొకసారి నన్ను టెస్ట్ చేయండి అన్నారు. ஸ்கேன்லாம் எடுங்க. స్కానింగ్ దీన్ని మొత్తం అన్నాడట. டாக்டர் சொன்னாங்க, போன வாரம் தானே எடுத்திருக்கோம். డాక్టర్ అన్నారట, గత వారమే కదా స్కానింగ్లు తీసింది. என்ன இருக்கு, ரிப்போர்ட் எல்லாம் இருக்குது. ఇగో రిపోర్ట్లన్నీ ఇక్కడ ఉన్నాయిగా. உங்க உடம்பு பாதிக்கப்பட்டிருக்குது. నీ శరీరం మరలా ఇంకా బలహీనం అయిపోతుంది. ஒரு வாரத்துல என்ன நடந்திருக்கு? వారంలో ఏం జరుగుతుందబ్బా? அவர் சொன்ன, இல்ல நீங்க எடுக்கணும். యాంగిచో గారు అన్నారట, కాదు 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 కాదు, మీరు స్కానింగ్ తీయాల్సింది. இதெல்லாம் எடுத்தாதான் நான் ஆபரேஷனுக்கு சம்மதி. మీరు అవన్నీ స్కానింగ్లు తీస్తేనే నేను ఆపరేషన్ కి సమ్మతిస్తానన్నారు. சரி, மறுபடியும் எல்லா டெஸ்ட் எடுக்கிறாங்க. మరలా పని కట్టుకొని అన్ని టెస్టులు చేసి எல்லா ஸ்கேன்லாம் எடுக்கிறாங்க. అన్ని స్కానింగ్ రిపోర్ట్లు తీసుకున్నారు. அந்த ரிப்போர்ட்டை பார்த்தா ఆ రిపోర్ట్లు చూస్తే டாக்டர்ஸுக்கு மூளையே குழம்பிட்டு, డాక్టర్లకే మైండ్ గిర్రమని తిరిగిపోయిందంట. ஒரு வியாதியும் இல்லை, ఏ వ్యాధి లేదు, ఆయన எல்லாம் நார்மலா இருக்கிறது. సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. எல்லா உறுப்பும் நல்லா செயல்படுகிறது. గుండె బాగా పనిచేస్తుంది. போன வாரம் எடுத்த ஸ்கேன் இப்ப எடுத்து பாக்குறாங்க. పోయిన వారం స్కానింగ్, ఈ వారం స్కానింగ్ రెండు పక్కన పెట్టి చూస్తున్నారు. எப்படி మాற்றம் வந்தது? ఎలా మార్పు కలిగింది? ஒரு வாரத்துக்குள்ள என்ன நடந்தது? ఈ ఒక్క వారంలో ఏం జరిగింది? நீங்க யார்கிட்ட போனீங்க? నువ్వు ఎక్కడికి వెళ్ళి చూపెట్టుకున్నావు? அவர் சொன்னார், ఆయన అన్నారట, உலகத்திலேயே பெரிய டாக்டர்கிட்ட போனேன். ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. அவர் தான் என்னை தொட்டார். ఆయనే నన్ను ముట్టాడు. அவருடைய ஒரு தொடுதல் எல்லாம் சரியாகிவிட்டது. ఒక్కసారి ఆయన ముట్టిన వెంటనే నా సర్వ రోగ నివారణ మాయం కలిగింది. అంతే. హల్లెలూయా. హల్లెలూయా. அதே இயேசு தான் இந்த கூடார பண்டிகையில உங்களை சந்தித்துக் ఆ கொண்டிருக்கிறார். యేసు క్రీస్తే ఈ గుడారాల పండుగలో మిమ్మల్ని అందరిని ముట్టబోతున్నాడు. நீங்கள் வியாதியோடு வந்திருக்கலாம். మీరు వ్యాధితో వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. ஞாயிற்றுக்கிழமை திரும்பி போகும் பொழுது சுகத்தோடு போவீர்கள். ఆదివారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు క్రొవ్విన దొడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తూ వెళ్తారు. ఇక్కడ அது నుంచి கேன்சர் வியாதியா இருந்தாலும் అది சரி, క్యాన్సర్ వ్యాధి అయినా సరే, ஆஸ்துமாவாக இருந்தாலும் சரி, ఆస్మా వ్యాధి అయినా సరే, எந்த வியாதியை சுகமாக்க அவர் வல்லமை உள்ளவர். పేరు పెట్టలేని రోగమైనా సరే నా ప్రభు బాగు చేయును గాక. ஆனா நீங்க கேட்க வேண்டும். అయితే మీరే అడగాలి, நீங்க கூப்பிடணும் இயேசுவை. మీరే ప్రభువుని పిలవాలి. உங்களுடைய ஜெபத்துக்காக அவர் காத்திருக்கிறார். మీ ప్రార్థన కోసం నా ప్రభు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. இல்ல, என் ஜெபத்தெல்லாம் கேட்க மாட்டார். మా ప్రార్థన ముఖ్యం కాదు, ఇక్కడ మీ ప్రార్థన ముఖ్యం. ஊழியக்காரங்க ஜெபிச்சாதான் கேட்பார். ఆ సేవకులు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడండి, మా ప్రార్థన దేవుడు వినరు అని అనుకుంటారు కొందరు. இயேசு அப்படிங்க சொல்லி இருக்கிறார். యేసు ప్రభు అలా ఎక్కడైనా చెప్పారా? நீங்க அவர்கிட்ட போய் இயேசுவே சுகம் கொடுங்க,
మీరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాగు చేయమని అడిగితే, நீ ஜெபிச்சாலும் சுதந்திர முடியாது. నువ్వు ప్రార్థన చేస్తే నేను స్వస్థపరచను. மோகன்லாஸ் கிட்ட போ, మోహన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో, ஜான் வெஸ்லி கிட்ட போ, జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళు, ஆபிரகாம் பாஸ்டர் கிட்ட போ. అబ్రహాం దగ్గరికి పో. அவங்க ஜெபிச்சாதான் அற்புதம் செய்யும். వాళ్ళు చేస్తేనే అద్భుతం చేస్తాను. ప్రభు ఎక్కడైనా చెప్పాడా? இயேசு அப்படியேமா சொல்லியிருக்கிறாரா? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా ప్రభు అట్లా చెప్పారా? உங்கள் ஜெபத்தை கனப்படுத்துகிற தேவன், మీ ప్రార్థనని ఘనపరిచే దేవుడు నా ప్రభు. விசுவாசத்தோட ஜெபித்து பாருங்க. పూర్ణ విశ్వాసంతో మీరు ప్రార్థన చేసి చూడండి. தெருவோரத்துல ஒரு பிச்சைக்காரன் தர்மம் எடுத்து கொண்டு இருக்கிறான். వీధి ప్రక్కన రోతలో రొచ్చులో కూర్చొని అడుక్కు తింటున్నాడు ఒక బెక్సగాడు. கண்ணு தெரியாத பரிதிமேயும் పుట్టు గుడ్డోడు భర్తిమై, தாவீதின் குமாரனே இறங்கு இறங்கும் என்று ஜெபி. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకేశాడు. அவர் பிச்சைக்காரன் எல்லாரும் அதட்டுறாங்க. ఆడొక అడక్క తినేవాడు కనుక అందరూ వాడిని గదుముతున్నారు. பேசாத, அமைதியாயிரு. మాట్లాడ పేగ నొక్కేస్తాం. இயேசு அவசரமாய் போய் கொண்டிருக்கிறார். యేసు ప్రభు అర్జెంట్కి వెళ్ళిపోతున్నాడు. உனக்கெல்லாம் பதில் தர முடியாது. ప్రజలందరూ కోప్పడుతున్నారు. సమాధానం ఇచ్చే సమయం కాదు అది. மனிதர்கள் அவனை அதட்டுகிறார்கள். మనుష్యులు అతనికి గదుముతున్నారు. ஆனால் இயேசு நின்று కానీ యేసు క్రీస్తు అక్కడే నిలిచి, அவனை அழைச்சிட்டு வாங்க, అతను నా దగ్గరికి తీసుకొని రండి, அவனை கூட்டிட்டு வா. అతను నా దగ్గరికి తీసుకొని రండి. ஒரு பிச்சைக்காரனுடைய சத்தம் இயேசுவை நிற்க பண்ணினது. ఒక భిక్షగాడి స్వరాన్ని నా ప్రభువిని అక్కడే ఆగిపోయి అద్భుతం చేస్తే, இயேசு அவனுடைய ஜெபத்தையும் கனப்படுத்தினார். అతని ప్రార్థననే ఘనపరిచి అద్భుతం చేస్తే, உனக்கு என்ன வேண்டும் மகனே கேட்டார். నీకేం కావాలో కోరుకోమని అడిగాడు అతను. நான் பார்வையிடணும் ஆண்டவரே, నాకు గుడ్డోని ప్రభు, నాకు చూపు நீ కావాలని అడిగాడు. விசுவாசித்தபடியாக கடவுள். యేసు ప్రభు అన్నారు, ఇప్పుడు నీవు ఏదైతే విశ్వాసంతో కోరుకున్నావో అది నీకు కలుగును గాక. அற்புதமாய் கண் பார்வை பெற்றுக்கொண்டார். అద్భుతంగా కంటి చూపును పొందుకున్నా. அதே இயேசு தான் அந்த கூடார பண்டிகையில் உங்களை அழைத்து வந்தார். ఆ యేసు క్రీస్తే ఈ గుడారాల పండక్కి మిమ్మల్ని తీసుకొచ్చున్నాడు. మీరు ప్రార్థన చేస్తే మీకు అద్భుతం చేస్తారు. இந்த 4 நாட்களும் ஜெபிப்பதற்கு உங்களுக்கு நல்ல வாய்ப்பு தந்திருக்கிறார். ఈ 4 రోజులు మనస్సు విప్పి ప్రార్థన చేసుకోవడానికి మంచి సమయాన్ని ప్రభు మీకు కలుగు చేశాడు. தேவ சமூகத்தில் முழங்கால் படியிடுங்க. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చు. குடும்பமா ஜெபம் பண்ணுங்க. కుటుంబాలకు ఐక్యపడి ప్రార్థన என்ன చేయండి. வேணுமோ அவர்கிட்ட கேளுங்க. ఏం కావాలో ప్రభువుని అడగండి. ஒவ்வொரு கூட்டத்திலும் ஜெபம் பண்ணுங்க. ప్రతి ప్రార్థనలో ప్రతి వర్తమానం ముగించిన తర్వాత ప్రార్థన చేసి இரவெல்லாம் ஜெபம் பண்ணுங்க. రాత్రంతా ప్రార్థన చేసుకో. இது தேவன் கொடுத்த ஒரு வாய்ப்பு. ఇది దేవుడు మీకు అనుగ్రహించిన అనుకూలమైన సమయం. இதை பயன்படுத்திக் கொள்ளுங்க. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. நீங்கள் அற்புதத்தை காண்பீங்க. మీరు అద్భుతాలు చూస్తారు, అద్భుతాలు అనుభవిస్తారు. 3வது கடைசியாக మూడో అద్భుతం జరగడానికి మూడో కారణం